హలో ఎవరీవన్, దిస్ ఇస్ గౌస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏంటంటే చాలామంది బైపీసీ వాళ్ళు అయితే మన సబ్స్క్రైబర్స్లో ఉన్నారనమాట, ఎంసెట్ రాస్తున్నవారు. సో ఎంసెట్ వాళ్ళకి ఏదైతే నేను చీట్ కోడ్స్ కానీ అండ్ ఇవి ట్రిక్స్ టిప్స్ అయితే ఏదైతే చెప్పానో సో అలా కూడా మాకు కూడా చెప్పండి అని చెప్పేసి చాలామంది మెసేజెస్ వచ్చాయన్నమాట. అండ్ ఆల్సో మనకి ఏంటంటే కామెంట్ సెక్షన్ కింద కామెంట్ కూడా ఎక్కువ చేస్తున్నారనమాట, అన్న బైపీసీ వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి మీకు కోసం కొన్ని చీట్ కోడ్స్ అయితే తీసుకొచ్చాను. సో ఎందుకు బైపీసీకి చేయట్లేదు అని అన్నట్లయితే మనకి బైపీసీ వాళ్ళకి ఏంటంటే మొత్తం థియరిటికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి ఎలాంటి ట్రిక్స్ కానీ టిప్స్ కానీ యూజ్ అవ్వే ఆప్షన్స్ అయితే ఇవ్వరు వాళ్ళకి. సో అన్ని ఇండివిజువల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో మీకు థియరిటికల్ సబ్జెక్ట్స్ కాబట్టి మనం చీట్ కోడ్స్ ద్వారా అయితే అవి సాల్వ్ చేయలేమన్నమాట. సో అందుకని చెప్పేసి నేను చేయలేదు. సో ఈ వీడియోలో ఏంటంటే కొన్ని క్వశ్చన్స్కి మాత్రం మనం చీట్ కోడ్స్ యూజ్ చేసి అయితే ఆన్సర్స్ అయితే చేయొచ్చు. సో అందుకని చెప్పేసి ఆ కొన్ని అయినా చెప్దాం అని చెప్పేసి అయితే వీడియోకి అయితే వచ్చానమాట. సో ఈ వీడియో ఏంటంటే మీరు రిక్వెస్ట్ చేయడం ద్వారా అయితే చేశానమాట. లెటెస్ట్ స్టార్ట్ అవర్ వీడియో. నేను ఫస్ట్ నుంచి ఎట్లా అయితే సిలబస్ నుంచి అయితే నేను 1 by 1 ట్రిక్స్ అనుకుని చెప్పుకుంటూ వస్తాను. నేను ఆల్రెడీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన ట్రిక్స్ అయితే ఆల్రెడీ చేశాను. అది నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. సో దాని ద్వారా వెళ్ళేసి ఆ వీడియోలు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే బాటనీ కానివ్వండి, జువాలజీ కానివ్వండి, ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో సో వాటిలో మనం ఎలాంటి క్వశ్చన్స్కి ట్రిక్స్ అనేవి యూజ్ చేసి ఎక్కువ ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అవ్వడానికి అయితే ఎలా పాసిబిలిటీ అవుతుంది అన్న దాని గురించి అయితే మాట్లాడతాను. సో గైస్ లెటెస్ట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే నేను దేంట్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో చెప్తాను అనమాట. షార్ట్గా ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అండ్ ఆల్సో మీరు ఎగ్జామ్ హాల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే లైక్ ఎగ్జామ్ రాయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ఎలా అటెంప్ట్ చేసుకుంటూ లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి ఏదో మాట్లాడతాను అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు బయాలజీలో 80 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఏదైతే మనకి నేను చెప్పేది బైపీసీ వాళ్ళకి కదా. సో ఏంటంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో బయాలజీ నుంచి 80 మార్క్స్ వస్తుంది అండ్ ఫిజిక్స్ 40 అండ్ కెమిస్ట్రీ 40, మొత్తం కూడా 160 మార్క్స్ అనేది మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు జువాలజీ ఈ 80 ఏదైతే బయాలజీ ఉన్నాయో దీంట్లో 2 సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అది వచ్చేసరికి జువాలజీ ఒకటి ఉంది అండ్ బాటనీ ఒకటి ఉంది. సో జువాలజీలో వచ్చి 40 అండ్ బాటనీ నుంచి 40 మార్క్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి అయితే మీకు ఒక 40 మార్క్స్ అనేది వస్తాయి అండ్ ఫిజిక్స్ నుంచి కూడా మీకు ఒక 40 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ మొత్తం ఎగ్జామ్ కూడా మీకు CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. CBT అయితే జరుగుతుంది. సో ఈ CBTలో కూడా మీకు 3 hours అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అన్న ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అని చెప్పేసి అంటారు. సో మీకు 25% మార్క్స్ అనేది వస్తే క్వాలిఫై అనమాట. సో 25 అంటే మనకి 40 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. సో 40 మార్క్స్ అనేది రావాలి. సో ఇది కూడా ఈ 25% కూడా ఎవరికి అంటే ఓసీ వాళ్ళకి అండ్ బీసీ వాళ్ళకి అనమాట. ఎవరైతే SC అండ్ ST వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కట్ ఆఫ్ అనేది లేదనమాట. సో వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే క్వాలిఫై అయినట్టే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం దీని గురించి అయితే మాట్లాడదాం. సో ఎలా రాయాలని చెప్పేసి. సో మస్ట్ మీరు ఏదైతే ఎగ్జామ్లో ఎంటర్ అవ్వారో ఎంటర్ అయిన వెంటనే మీరు ఏం చేయాలంటే మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయాలి. సో తెలిసిన క్వశ్చన్స్ మినిమం అయితే ఉంటాయి. సో ఎవరు ప్రిపేర్ అవ్వకుండా అయితే వెళ్ళరు కదా. సో ఒక 10 days అయినా ప్రిపేర్ అవుతారు కాబట్టి సో ఆన్సర్ వాట్ యు నో. సో మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సో 1 to 160 క్వశ్చన్స్ వరకు అన్నీ కూడా మీరు స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ వెళ్ళాలి. సో ఏదైతే ఆన్సర్ తెలుసో అన్నీ పెట్టిన తర్వాత మాత్రమే చీట్ కోడ్స్ ఎవరైతే నేను చెప్తున్నానో ట్రిక్స్ అవి అప్లై చేయడానికి అయితే ట్రై చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మీకు తెలిసిన క్వశ్చన్స్ మొత్తం కూడా ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి గెస్సింగ్ అంటే గెస్ ద ఆన్సర్ బై అవర్ చీట్ కోడ్స్. మన చీట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అయితే గెస్ చేయడం. సో ఫిజిక్స్కి సంబంధించి అండ్ కెమిస్ట్రీకి సంబంధించింది 2 కూడా నేను ఆల్రెడీ చెప్పానమాట. ఈ 2 ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి. సో ఈ 2 నేను ఎక్కడ చెప్పానంటే ఎంసెట్ ఎవరైతే ఎంపీసీ వాళ్ళు ఉన్నారో ఆ ఎంపీసీ వాళ్ళకి చెప్పినప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సపరేట్ వీడియో అయితే చేశాను చీట్ కోడ్ గురించి. సో ఫిజిక్స్కి సంబంధించిన కెమిస్ట్రీ అండ్ 2 చీట్ కోడ్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ఇస్తాను. సో దాని ద్వారా వెళ్ళి డౌన్లోడ్ అయితే దాని ద్వారా వెళ్ళి చూడండి. ఓకేనా, వీడియో అయితే చూడండి. సో మనకి ఈ బయాలజీకి సంబంధించిన బైపీసీ వాళ్ళకి సంబంధించిన సిలబస్ మొత్తం కావాలి. ఆల్రెడీ కొంచెం రిడక్షన్ అయితే అయింది కదా. సో అది ఎక్కడి నుంచి అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే సిలబస్ కాపీ అయితే పెడతాను, టెలిగ్రామ్ ఛానల్. సో అది డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఎంపీసీ వాళ్ళకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 చీట్ కోడ్స్ అయితే ఉంటాయి, అవి చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఏవైతే నేను చెప్పాను మీకు తెలిసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత ఏవైతే ఇప్పుడు నేను చెప్తున్నానో సో అవి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అదే విధంగా ఏవైతే చీట్ కోడ్స్ ద్వారా అయితే సో దీని ద్వారా అయితే మీరు ఆన్సర్ చేస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఫస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ
కథం పెట్టడానికి అయితే చూడండి, సో అవ్వగొట్టడానికి అయితే చూడండి. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ కంప్లీట్ చేయండి. సో ఎందుకంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మనకి ఏంటంటే కొంచెం న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. సో చీట్ కోడ్స్ కూడా చాలా క్వశ్చన్స్కి అప్లికేబుల్ అవుతాయి. సో అందుకని చెప్పేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ మీరు చీట్ కోడ్స్ ద్వారా సాల్వ్ చేసినట్లయితే మనకి సో యాజ్ కంపేర్ టు ద బాటనీ అంటే బయాలజీతో కంపేర్ చేసుకుంటే చీట్ కోడ్స్ ఎక్కువ యూస్ఫుల్ అయ్యేది మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచే. సో బయాలజీ దగ్గర మీరు టైం వేస్ట్ చేసుకునే బదులు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ అవ్వగొట్టుకుంటే ఏమవుతుందంటే సో నెక్స్ట్ బయాలజీ అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీకు బయాలజీ తెలిసిన క్వశ్చన్స్ మొత్తం మీరు ఫస్ట్ ప్రాసెస్లోనే పెట్టేస్తారు. సో నెక్స్ట్ మీరు ఏదైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ ద్వారా ఆన్సర్స్ పెట్టారో నెక్స్ట్ వచ్చేసరికి అంటే బాటనీ అండ్ జువాలజీ చీట్ కోడ్స్. బాటనీ అండ్ జువాలజీకి సంబంధించిన చీట్ కోడ్స్ అయితే నేను ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు చెప్తాను అనమాట. సో అదేవిధంగా ఎందుకంటే సో స్టార్ట్ చేద్దాం బాటనీ అండ్ జువాలజీ. సో గైస్ మీకు ఏంటంటే ఎక్కువ చాలా ఏదైతే బైపీసీ వాళ్ళకు ఇచ్చారో పేపర్స్ దాంట్లో ఏంటంటే మనకి బాటనీ అండ్ జువాలజీ నుంచి ఎక్కువ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కానివ్వండి అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ కానివ్వండి, సో ఇవి చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో అవి ఎలా ఆన్సర్ చేయాలి మనకి తెలియకుండా అండ్ ఏదైతే ఆప్షన్స్ 4 ఆప్షన్స్ వాళ్ళు ఇచ్చారో దాంట్లో నుంచి ఎలా ఎలిమినేట్ చేయాలి అన్న దాని గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడతాను. సో గైస్ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ పేపర్ వచ్చేసరికి మనకి సో ప్రీవియస్ పేపర్ అనమాట. సో ఇది ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఆప్షన్స్ మీదే మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఒకవేళ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఒక్క మ్యాచ్ ద ఫాలోయింగ్ తెలిసినా మనం ఈజీగా అయితే 100% ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఈజీగా ఒక్కటి తెలిస్తే. సో ఒకటి కూడా నాకు తెలియదు అన్నట్లయితే మనం 50% అయితే ఆన్సర్ చేయొచ్చు. సో అంటే 50% ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ అయితే చేయొచ్చు అనమాట. సో అదేంటో చూద్దాం. ఫస్ట్ మనకేంటంటే ఇక్కడ ఆప్షన్స్ అనేది చెక్ చేసుకోండి ఏదైతే సిమిలర్గా ఏవైతే ఉన్నాయని చెప్పేసి. సో ఏ అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ ఏ అండ్ 4లో ఏ. సో దీంట్లో వచ్చేసరికి ఈ 2 అయితే కొంచెం సిమిలర్గా ఉన్నాయన్నమాట. సో ఏవైతే ఈ 2 ఉన్నాయి ఇవి 2 కూడా సిమిలర్గా ఉన్నాయి. సో ఈ రెండిట్ల నుంచి మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఏది కరెక్టు ఏది రాంగ్ అన్న దాని గురించి అయితే మాట్లాడాలి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ 2 ఇచ్చారు, ఇక్కడ 1 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 1 ఇచ్చారు అండ్ ఇక్కడ అయితే 3 అనేది ఇచ్చారు. సో ఇక్కడ 3 అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 అనేది ఇచ్చారు. సో దీంట్లో మనం ఎలా చూడాలి అంటే ఏవైతే వీళ్ళ ఆప్షన్స్ మనకి తెలియని ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సిమిలర్గా, సో మీరు ఏదైతే ఎలిమినేట్ చేశారు కదా, సో ఆ ఎలిమినేట్ చేసిన దాంట్లో నుంచి అయితే వెతకాలన్నమాట. లైక్ ఏవైతే ఇవి ఎలిమినేట్ చేశారు కదా, సో ఇక్కడ ఏవైతే 1 ఉంది ఈ ఎలిమినేట్ చేసిన దాంట్లో ఏమన్నా 1 ఉందా అని చెప్పేసి, ఓకేనా 1 కానీ 2 కానీ ఉందా అని చెప్పేసి వెతకాలి. సో మనకి ఇక్కడ 2 ఉంది కదా, 2 ఉందా లేదు, అండ్ 1 ఉంది ఇక్కడ 1 ఉంది కదా, ఏదైతే మనం ఎలిమినేట్ చేసి మిగిలిన వాటిలో 1 ఉంది కదా ఇక్కడ. సో ఈ దీంట్లో 1 లేదు అండ్ దీంట్లో 1 లైట్ తీసుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ 1 ఉంది, సో ఇక్కడ కూడా 1 ఉంది, సో ఇక్కడ 3 అనేది ఉంది, ఇక్కడ 2 అనేది ఉంది. సో ఇక్కడ 1 ఉంది అండ్ ఇక్కడ కూడా 1 ఉంది, ఓకేనా. సో అట్లా అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది ఆన్సర్ అవ్వడానికి అయితే ఎక్కువ ప్రాబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి సో ఇదే ఆన్సర్ అయితే అవుతుందన్నమాట మనకి ఏదైతే ఇచ్చారో. సో ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే చూడండి, మీకు అర్థమవుతుంది, కంపల్సరీగా అయితే అర్థమవుతుంది అనమాట. సో అలా అనమాట ఏదైతే మనం ఎలిమినేట్ చేసామో సో వాటి నుంచి అయితే వెతకాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. ఏవైతే మీరు సెకండ్ ప్రాసెస్ ఫస్ట్ 2 ఎలిమినేట్ అయితే చేయడం అయితే తెలుసుకోండి. ఆఫ్టర్ దట్ ఆ 2 ఎలిమినేట్ చేసిన దాంట్లో ఇంకా క్వశ్చన్ అనేది కరెక్ట్ డ్యామ్ షూర్గా ఆన్సర్ ఏదైతే మనకు అవుతుందో సో అది తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్లో వచ్చేసరికి మీరు ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు సిమిలర్గా ఏవైతే ఉన్నాయి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది అండ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఆప్షన్ అయితే చెక్ చేద్దాం. ఇంకేమన్నా అంటే ఫస్ట్ కాకుండా సెకండ్ అయినా సిమిలర్గా ఉండొచ్చు కదా. సో 1 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 4 ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఉంది, ఇక్కడ 1 ఉంది అండ్ ఇక్కడ 5 ఉంది అండ్ ఇక్కడ 1 ఉంది అండ్ 3 ఉందని. సో ఏవైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో ఈ 2 అయితే సిమిలర్గా ఉన్నాయన్నమాట మనకి. ఓకేనా, ఏవైతే చెప్పానో ఇవి 2 అయితే మనకు కొంచెం సిమిలర్గా అయితే ఉన్నాయి. సో కాబట్టి మనకేంటంటే ఈ రెండిట్లో నుంచి ఆన్సర్ అయితే మనం ఇప్పుడు తీయాలి. సో చూడండి ఈ 2 అయితే కరెక్ట్ ఉన్నాయి. సో మనకి ఏదైతే ఆప్షన్ ఏ 2 ఉంది అండ్ ఆప్షన్ ఏ కూడా 2 ఉంది సెకండ్ దాంట్లో. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్ డి అయితే ఏ ఉన్నాయో ఇక్కడ 3 ఉంది. సో ఈ 2 అయితే వదిలేసేద్దాం. సో మనం కన్ఫర్మ్ చేయాల్సింది ఏంటంటే బి అనేది ఇక్కడ 1 ఉంది, ఇక్కడ సి అనేది 1 ఉంది, ఇక్కడ సి అనేది 5 ఉంది, ఇక్కడ బి అనేది 5 ఉంది అనమాట. సో అది చూద్దాం ఫస్ట్. సో మనకు వచ్చేసరికి మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ బాక్స్లో ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేయాలన్నమాట. సో ఈ బి అనేది ఏది కరెక్టో చూద్దాం ఫస్ట్.
బి అనే దాంట్లో ఇక్కడ ఏముంది 4 ఉంది, ఇక్కడ ఏముంది 1 ఉంది, అంటే బి అయితే 1 అవుతుంది అనమాట. అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ఒకసారి చూడండి అర్థం కాకపోతే. సో నెక్స్ట్ బాటనీ అండ్ జువాలజీ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి మొత్తం ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే చేసిన తర్వాత మీకు లాస్ట్ ఏవైతే చాలా క్వశ్చన్స్ మిగులుతాయి అనమాట. సో మనకేంటంటే చీట్ కోడ్స్ ఏవైతే చీట్ కోడ్స్ ఉన్నాయో అవి ఎలా ఉంటాయి, మనకి 2 ఆప్షన్స్ అంటే ఇచ్చిన 4 ఆప్షన్లు 2 సేమ్ ఉంటాయి అనమాట. సో ఈ 2 సిమిలర్గా ఉంటాయి, ఫస్ట్ 2 అండ్ సెకండ్ 2 సిమిలర్గా ఉంటాయి. సో అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో 2 సిమిలర్గా అయితే ఉండవు అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లీస్ట్ ఆప్షన్ మెథడ్ నుంచి అయితే చేయాలి. అదేంటంటే మన ఫైల్ అండ్ టచ్ అనమాట. ఆ లీస్ట్ ఆప్షన్ మెథడ్ ఏంటనేది నేను చెప్తాను. సో మనకి ABCD అని చెప్పేసి మనకి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో వచ్చేసరికి ABCD మనకి 160 మార్క్స్లో మనకి ఏంటంటే అప్రాక్సిమేట్గా మనం అయితే అజ్యూమ్ చేసుకుంటే అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట ఇవి. సో 40A ఉంటాయి, 40B, 40C అండ్ 40D అనమాట. సో అంటే 40 ఆన్సర్ ఉన్న క్వశ్చన్స్ ఏ ఆన్సర్ ఉన్న క్వశ్చన్స్ 40 ఉంటాయి, 40 క్వశ్చన్స్ బి ఆన్సర్ ఉంటుంది, 40 క్వశ్చన్స్కి సి ఆన్సర్ ఉంటుంది, 40 క్వశ్చన్స్కి డి ఆన్సర్ అనేది ఉంటుంది. సో అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటాం అనమాట మనం. సో ఒక 5 or 6 అలా అవ్వచ్చు. సో దీంట్లో మీరు ఏం చేయాలంటే మొత్తం ఏదైతే మీరు చీట్ కోడ్స్ ద్వారా అండ్ మీకు తెలిసిన క్వశ్చన్ చేశారో ఆ క్వశ్చన్ చేసిన అన్నీ కూడా మీరు కౌంట్ చేయండి. సో ఎన్ని ఆన్సర్స్ వచ్చాయి, సో ఏకి మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఏ అనేది ఆన్సర్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్కి బి, ఎన్ని క్వశ్చన్స్కి సి అండ్ ఎన్ని క్వశ్చన్స్కి డి అనేది ఆన్సర్ అనేది పెట్టారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 క్వశ్చన్స్కి ఏకి పెట్టారు, సో 30 క్వశ్చన్స్ వరకు అయితే బి అనే ఆన్సర్ పెట్టారు. సో 5 క్వశ్చన్స్ సి అనే ఆన్సర్ పెట్టారు, ఒక 35 క్వశ్చన్స్ ఏమో డి అనే ఆన్సర్ పెట్టారు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఏంటంటే ఇంకా మిగిలిన ఏంటి 30 క్వశ్చన్స్ మిగిలినాయి 10 క్వశ్చన్స్, మిగిలిన క్వశ్చన్స్ ఎన్ని ఇంకా 35 క్వశ్చన్స్, మిగిలిన క్వశ్చన్స్ ఎన్ని ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు మనకి మొత్తం 40 క్వశ్చన్స్లో మీరు 5 ఆన్సర్ చేశారు. సో ఇంకా 35 క్వశ్చన్స్ ఆన్సర్ ఏమై ఉంటుంది, సిఏ ఉంటుంది. కాబట్టి మీరు మిగిలిన ఏవైతే క్వశ్చన్స్ మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా సి ఆప్షన్ పెట్టొస్తే మీకు చూడండి 35 మార్క్స్ అనేది ఆప్షన్ సి అనేది వస్తుంది అనమాట. సో ఒక 5 or 6 అలా చేసాం కదా, ఒక 5 తీసేయండి. సో 30 మార్క్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో ఇలా అనేది ఉంటుంది అనమాట లీస్ట్ ఆప్షన్ మొత్తం. ఇదేంటంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వెరీ యూస్ఫుల్ మెథడ్ అనమాట. ఎందుకంటే మీరు ర్యాండమ్గా ఏది పడితే అది పెట్టి వచ్చే బదులు సో ఇలాంటి కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మీ స్కోర్ అనేది బూస్ట్ అవుతుంది అనమాట. సో గైస్ ఇదనమాట బైపీసీ వాళ్ళకైతే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఆ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియో అయితే చెప్తాను అనమాట. సో మీకు దీని మొత్తం సిలబస్ కావాలంటే ఆ సిలబస్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెట్టాను. సో వన్స్ వెళ్ళి చెక్ చేసేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఆల్సో ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన చీట్ కోడ్స్ అనేది కూడా డిస్క్రిప్షన్లో అనేది లింక్ అనేది ఉందన్నమాట. సో గైస్ ఆల్ ది బెస్ట్.